ఈ మధ్య కాలంలో మనుషులు ఎప్పుడు ఎవరు ఎలా మారతారో వాళ్ళ మనసులో ఏముంటుందో అర్థం కావడంలే. ఎందుకంటే నాకు ఈ మధ్య జరిగిన ఒక సంఘటన. ఒక అబ్బాయి వచ్చి తన పరిస్థితి చాలా బాగలేదు, తాను దీనావస్థలో ఉన్నాను, ఒకరి ద్వారా సహాయం జరిగితే నేను బెటర్ అవుతాను, వాళ్ళు నాకు పరిచయం లేదన్నా, వాళ్ళను ఒకసారి పరిచయం చేయ నాకు, వాళ్ళ ద్వారా నేనున్న సమస్యల నుంచి బయటకు పడగలుగుతాను, వాళ్ళ ద్వారానే ఇది అవుతుంది, వాళ్ళతో పని ఉంది, వాళ్ళు నాకు పరిచయం లేరు, మీకు అంతో ఇంత పరిచయం కాబట్టి మీరు నాకు వాళ్ళని ఒకసారి పరిచయం చేయాలా అన్నారు. వాళ్ళకు నాకు మంచి సంబంధము, మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి నేను వాళ్ళతో చెప్పానమాట, ఇలా ఈ అబ్బాయికి మీతో ఒక పని ఉందంట, ఇలా చేసి పెట్టగలరా నా కోసము అని అడిగితే వాళ్ళు పాపం పెద్ద మనసుతో ఓకే చేసి ఆ అబ్బాయిని దగ్గర తీసుకొని ఆ అబ్బాయి పనులన్నీ చేశారు. ఆ అబ్బాయికి సహాయం జరిగింది. ఒక 6 నెలల్లో ఆ అబ్బాయి సమస్యల నుంచి పూర్తిగా గట్టెక్కి బాగా మంచి పొజిషన్‌లోకి వచ్చాడు ఇప్పుడు. తర్వాత ఈ కాలంలో వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో నాకు తెలీదు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఆ సహాయం చేసి పైకి తెచ్చిన వాళ్ళకు అతనికి సరైన అవగాహన, సరైన ఫ్రెండ్షిప్ లేదు ఇప్పుడు. సో, ఇప్పుడు ఆ అబ్బాయి ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది. ఆ శుభకార్యానికి అందరినీ పిలిచాడు. నన్ను కూడా జస్ట్ వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాడు, ఇట్లా ఫంక్షన్ ఉందని. కానీ నాకు తెలిసిన వాళ్ళందరినీ కూడా డైరెక్ట్ పోయి పిలిచాడు. వాళ్ళు అడిగారు, ఫంక్షన్‌కి వెళ్దామా అంటే, వాట్సాప్‌లో ఏదో మెసేజ్ పెట్టింటున్నాడంటే, మేము అడిగాము వాడిని పిలిచావా అని అడిగితే, నేను ఇప్పుడు వాళ్ళతో నాకు సరైన టర్మ్స్ లేవు కదా, వాళ్ళు ఈయన బాగుంటారు కదా, అందుకని ఈయన కూడా పిలిచబుద్ధి కావడం లేదు, వాళ్ళని అస్సలు పిలిచలేదు, ఈయన అస్సలు పిలిచాలని అంటే బాగోదేమో, మరీ బాగోదేమో అని వాట్సాప్లో మెసేజ్ పెట్టాను అన్నాడంట. ఇప్పుడు ఈ అబ్బాయికి నాకు ఏ సమస్య లేదు, ఇతని పరిస్థితి బాగాలేనప్పుడు తీసుకుపోయి వాళ్ళ దగ్గర పెట్టింది నేను, వాళ్ళ ద్వారా పైకి వచ్చాడని చెప్పుకుంటున్నాడు, కానీ వాళ్ళకి ఇతనికి సరిపోవడంలే. ఓకే, నో ప్రాబ్లం. మధ్యలో నేను వాళ్ళు కూడా ఈ మాదిరిగా గొడవపడి వాళ్ళతో కూడా నేను ఇతని కోసం గొడవ పెట్టుకోవాలన్నా, అసలు అతని ఉద్దేశంలో ఏముందో అర్థం కావడంలే. ఈ కాలం మనుషులు, మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు ఎలా ఉంటున్నాయో, ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో, ఎప్పుడు ఎవరి మనసులో ఏముంటుందో ఏం అర్థం కావడంలే. మొత్తానికి అబ్బాయి బాగుపడినాడు చాలు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటే మాత్రం మనం కూడా సెట్ అయిపోతున్నాము. మన పని మనం చూసుకుంటే ఉత్తమమేమో అనిపిస్తుంది ఇప్పటి నుండి. ఏమంటారు ఫ్రెండ్స్?